హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఈజీ అండ్ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చేసి చూపించబోతున్నానండి. ఎగ్ చీజ్ పరోటా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇంటికి చుట్టాలు వచ్చినా, పిల్లలు ఏదైనా తినాలి అని మారం చేసినా 10 నిమిషాల్లో మనమైతే ఎగ్ చీజ్ పరోటానైతే చేసి పెట్టేసేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందాము. వేసుకొని ఒక గుడ్డు పగలగొట్టి వేసుకుందామండి. చూడండి, వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా నీళ్లు పోసుకోకుండా మనకు ఎలా కావాలో అలా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా దోసపిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. చిక్కగా ఉంటే మరి కొద్దిగా నీళ్లు పోసుకుందాము. చూడండి, ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 గుడ్లను పగలగొట్టి వేసుకుందామండి. హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అండి. చూడండి, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, అలాగే ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుందాము. అలాగే కొద్దిగా క్యారెట్ కూడా వేసుకుందామండి. తురిమి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే 10 నిమిషాల్లో అయిపోతుందండి. చాలా హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ అండి. తర్వాత కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుందాము. మనము చపాతీ పిండిలో వేసాం కదండి, అలాగే చూసి కొద్దిగా వేసుకోండి. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము కలుపుకున్న పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలండి. చూడండి, మరి మందంగా కాకుండా పల్చగా కాకుండా ఇలా వేసుకుంటే సరిపోతుంది. 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందామండి. చూడండి, ఇలా సన్నని మంట మీద ఇలా కాల్చుకోవాలి. చూడండి, 2 పక్కల ఇలా కాల్చుకుంటే సరిపోతుందండి. చూడండి, తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇలాగే దోశలాగా వేసేసుకుందామండి. చూడండి, ఈ క్వాంటిటీలో వేసుకుంటే సరిపోతుంది. ఈ ఎగ్ చీజ్ పరోటా అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, 2 పక్కల ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇలా కాల్చుకుంటే సరిపోతుంది. తర్వాత అదే ప్యాన్లో మనము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆమ్లెట్ అయితే ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్నాక చూడండి, తర్వాత మనము కాల్చుకున్న పరోటానైతే దీని మీద వేసేద్దాము. వేసేసి కొద్దిగా ఇలా ఒత్తుకుంటే సరిపోతుందండి. తర్వాత తిప్పేసుకుందాము. చూడండి, చక్కగా వేగిపోయింది. తర్వాత ఒక పక్కకి చీజ్ కూడా వేసేసుకుందామండి. ఇలా ఒక పక్కగా చీజ్ వేసుకొని హోల్డ్ చేసుకుందాము.
హోల్డ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఎగ్ చీజ్ పరోటా అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, హెల్దీ కూడా. పిల్లలకు చేసి పెట్టండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత అలాగే ఇంకోటి కూడా వేసుకుందామండి. మళ్ళీ ఇలాగే ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఈజీ అండి, 10 నిమిషాల్లో అయిపోతుంది. చపాతీని అయితే పెట్టేసుకుందాము. పెట్టేసుకున్న తర్వాత 2 పక్కల కాల్చుకుందామండి. చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చీజ్ కూడా ఒక పక్క వేసేసుకుందాము. వేసుకొని అలాగే హోల్డ్ చేసుకుందామండి. చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే మనము సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. చూడండి, ఎగ్ చీజ్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.